తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి నోట్లో ఏలుబెట్టుకుని ఉండేటువంటి పార్టీ కాదు. పక్కాగా స్ట్రాంగ్గానే ఉన్నటువంటి పార్టీ. మొన్న కేవలం 2% ఓట్లతోనే అధికారం కోల్పోయింది. కాబట్టి దానికి సహజంగా ఒక అసంతృప్తి, అసహనం ఉంటుంది. అందులో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తున్న తప్పులు కేటీఆర్కి ఒక అయాచిత వరమైనవి. అందుకని ఇప్పటిదాకా విమర్శలు కాకుండా నేరుగా ప్రజలకి పిలుపునివ్వడం ప్రారంభించారు. ఏమని? జనవరి నెల కరెంటు బిల్లుని ప్రజలెవరూ చెల్లించద్దు, ప్రజలంతా కరెంటు బిల్లుని సోనియా గాంధీ ఇంటికి 10 జనవరికి పంపాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క మహిళకి నెలకు 2500 వెంటనే ఇవ్వాలి, హామీలు అమలు చేయకుంటే వదిలిపెట్టాం, కాంగ్రెస్ 50 రోజుల పాలన ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు అంటూ సికింద్రాబాద్ లోక్సభ స్థానం సమీక్షలో చెప్పుకొచ్చారు. సరే, ఆత్మహత్యలు చేసుకుంటే ఆ డీటెయిల్స్ అవి చెప్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు అదేంటో, అది పక్కన పెడదాం. బట్ 2500 వెంటనే ఫస్ట్ నెల ఇచ్చేయచ్చు, ఇవ్వలేదు. కరెంటు బిల్లులు ఫస్ట్ నెలలోనే ఆపలేదు. కాబట్టి వాటినే ఇప్పుడు ప్రజల చేతన కాంగ్రెస్ మీదకి పోరాటం వైపుకి పిలుపునిస్తున్నారు. ప్రజలు వెయిట్ చేస్తారా, తిరగబట్టడానికి సిద్ధపడతారని నాకు తెలుసు. ఇంకో 2 నెలలు చూస్తారు. అప్పటికి కూడా కనుక కాకపోతే ఎలక్షన్స్ అప్పుడు రెచ్చిపోతారు పబ్లిక్.